నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. దేశవ్యాప్తంగా ఓవైపు నీటిలో సంబంధించినటువంటి అవకతవకల మీద, అదేవిధంగా నెట్టుకు సంబంధించినటువంటి ఆ రద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక విద్యార్థి లోకమంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు నీటిలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, నెట్ పేపర్ సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏం మాట్లాడతారు? అంటే ప్రస్తుతం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా నీట్కి సంబంధించిన ఎగ్జామ్ను గతంలో చాలా ప్రెస్టీజియస్గా అంటే అన్ని మెడికల్కి సంబంధించి ఎంసెట్లను రద్దు చేసి ఒకటే విధానం పెట్టాలనే విధానంతో పెట్టిన ఈ విధానం ఈరోజు అబాస్పాలైపోయింది. ఎక్కడికక్కడ కూడా పేపర్ లీకేజ్ అయ్యి నిన్న మనం ఈరోజు పేపర్లో కూడా చూస్తే బీహార్లో కూడా ఒకరోజు ముందు అక్కడ ఇక్కడ పేపర్ లీకేజ్ అయిపోయి ఈరోజు బీజేపీ వాళ్ళు ఎంత ఘనంగా అడ్మినిస్ట్రేషన్ బాగుందని చెప్పిండ్రో ఈరోజు చదువుకున్న వాళ్ళకు సీట్లు రాకుండా, చదువు రాకుండా పేపర్లు కొనుక్కొని పేపర్లు లీకేజ్ చేసి ఈరోజు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాము. ఏదైతే బాగా చదువుకున్న పిల్లలకు న్యాయం జరిగే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఈ నీట్ పరీక్ష పెట్టాలని కోరుకుంటున్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, పోచారం కావచ్చు, ఇతర నాయకులు వరుసగా 12 మంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పోచారం జాయిన్ అయినట్టు కన్ఫర్మ్ అవుతుంది. ఎట్లా చూస్తారు ఈ జాయినింగ్స్? అంటే గతంలో మీరు చూసినట్టయితే మేము ఎవరిని కూడా రమ్మనేది లేదు. వాళ్ళకు వాళ్ళు పార్టీ నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమైందని చెప్పి నమ్మిన వాళ్ళను రమ్మంటున్నాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆయన కనుక గేట్లు ఎత్తితే ఈరోజు బీఆర్ఎస్లో ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. అయినా కూడా ఈరోజు బీఆర్ఎస్ మీద విశ్వాసం కోల్పోతున్నారు నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద. ఏదైతే నిన్న పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఈరోజు నాయకులలో విశ్వాసం కోల్పోయినరు, ప్రజలలో విశ్వాసం కోల్పోయినరు. ఎక్కడ కూడా వాళ్ళు బీజేపీకి బీ టీమ్గా మారిండ్రు. ఎక్కడ కూడా గెలిచే ప్రయత్నం చేయలే, ఎక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నాయకులంతా కూడా తన భవిష్యత్తు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మంచి నాయకులు వస్తే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. మరోవైపు పోచారం లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరడం పట్ల అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలకృష్ణ కావచ్చు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్లా జాయిన్ అవుతారు మీరు కాంగ్రెస్ పార్టీలో? సో మీరు ఎట్లా ఆహ్వానిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ గతంలో విమర్శించింది, అవినీతి పరులను వీళ్ళను ఆహ్వానించమన్నది. కానీ ఇవాళ చాలామంది బీఆర్ఎస్ పార్టీలో గతంలో అవినీతి పరులటువంటి ముద్ర వేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఎట్లా స్వాగతిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లున్నదంటే దొంగే ఇంకొని దొంగ అన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అసలు ఒక వ్యభిచారం, రాజకీయాలలో వ్యభిచారానికి తెరలేపి గ్రామ సర్పంచ్ కాంచి, ఎమ్మెల్యే కాంచి, ఎంపీ కాంచి పశువుల్లాగా కొని అసలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేకుండా చేయాలి, ఎంపీలు లేకుండా చేయాలని చెప్పి తెరదీసింది వాళ్ళు. ఈరోజు బీజేపీ వాళ్ళని కూడా చూడండి, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో బయట ఉంటేనేమో కేసులు అవుతున్నాయి, బీజేపీలో చేరితేనేమో వాళ్ళు పునీతులు అవుతున్నారు. అలాంటి పరిస్థితులలో ఇలా బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిగా, స్పీకర్గా ఆయనకు అపారమైన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను ఎవరు కూడా అవినీతి పరుడో ఇంకోడని విమర్శించిన దాఖలాలు లేవు. ఆయన ఒక సీనియర్గా రేపు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తానని ముందుకు వచ్చినప్పుడు దాంట్లో విమర్శించడం కూడా అర్ధరహితం. అంటే మరోవైపు ఎర్రబల్లి దయాకర్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇటువంటి నాయకుల మీద కూడా కొంత గతంలో కొంత ముద్ర ఉన్నది. కాబట్టి వీళ్ళని ఎట్లా తీసుకున్నటువంటి కాన్సెప్ట్ 12 మంది ఎమ్మెల్యేలు అంటారు. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు, ఆ ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు 12 మంది వచ్చే అవకాశం ఉంది అంటారు. వీళ్ళ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఓవరాల్గా మీరు అన్నది కూడా వాస్తవం. కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ, ఏఐసిసి నాయకులు కూడా దీనిని పరిశీలించి, అంటే పార్టీకి కూడా నష్టం జరగదు. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని తీసుకోవడం వల్ల అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న పార్టీ కూడా నష్టపోకుండా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటారని కూడా ఇది ఎర్రబెల్లిది కూడా ఇలా పేపర్లో రావడం జరిగింది. ఎర్రబెల్లి గారు కానివ్వండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరు వచ్చినా కూడా పార్టీ లైన్లో పార్టీ స్ట్రీమ్లోకి వచ్చేసి
పార్టీ లైన్లో ఉండి అక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ మా నాయకులు ఆలోచించి తీసుకుంటారని మా అభిప్రాయంగా ఉంది. ఈ జాయినింగ్స్తో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుందా? నాకు తెలిసి బీఆర్ఎస్ అయితే ఖాళీ అయినట్టే అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఉండదని లేదు. ఇంకొక 6 నెలల్లో 6 నెలల తర్వాత హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా చేసిన తప్పులు కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. టోటల్గా మీరు గుర్తుపెట్టుకోండి, 6 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు, పూర్తిగా ఖాళీ కాబోతుంది. మంత్రివర్గ భేటీ ఉంది ఇవాళ. ప్రధానంగా రుణమాఫీ మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు అవుతున్నది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేయబోతున్నటువంటి తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎట్లా ఉండబోతుంది 2 లక్షల రుణమాఫీ? నిజమైన అర్హులకు ప్రకటించే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? సో మీరు చూసినట్టయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన మరీ స్పష్టంగా ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దానిని మరి స్వీకరించలేకపోయారు. ముఖ్యంగా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అది అయితే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానంటే ఇవాళ ప్రాక్టికల్గా చూస్తే మా నాయకుడు ఎవ్వరు ఊహించని రీతిలో దాని మీద ఈరోజు ఎక్సైజులు చేసి ఏ పరిస్థితులలో కూడా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒక స్పష్టంగా విధి విధానాలను దాని మీద ఉంటున్నాడు. ఈరోజు మంత్రివర్గ దాంట్లో కూడా దానిని ముఖ్యంగా చర్చిస్తున్నారు. ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా రుణమాఫీ జరగబోతుంది. అందులో విధి విధానాలు కూడా నిర్ణయిస్తారు. మేము కూడా అడ్వైజ్ ఏం చేస్తున్నామంటే మంచి మంచి అధికారులకు కానివ్వండి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానివ్వండి, ఐటీ పే చేసే వాళ్ళకి కానీ 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అవసరం లేదు. నిజమైన అర్హులకు మీరు చేయండి. నేను కూడా రైతునే, నాలాంటి రైతుకు అక్కర్లేదు. ఎవరైతే నిజమైన అర్హత ఉండదో వాళ్ళకు చేయాలని చెప్పి మేము మా నాయకుని కూడా సూచించినాం. ఖచ్చితంగా దీంట్లో విధి విధానాల రూపకల్పన కూడా జరుగుద్ది. ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరు చేయని విధంగా ఒక అద్భుతమైన రీతిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరగబోతుంది. నిన్న మనం చూస్తున్నాం విద్యుత్ కొనుగోలు మీద ఓవైపు అటు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి చుట్టూ కేసు తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో జస్టిస్ నరసింహ కమిటీని దిగిపోవాలి నరసింహ అంటూ కూడా ఎద్దేవి చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు ఆ కరెంటు కొనుగోలు? అంటే వాళ్ళు ఈరోజు కమిషన్ల మీద కూడా నమ్మకం లేదని, జ్యుడిషియరీ మీద కూడా నమ్మకం లేదనేది అర్థమవుతుంది. ఈరోజు ఆయన క్లియర్గా ఆయన మాటల్ని బట్టి చూస్తే ఆ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు బహిరంగ మార్కెట్లో యూనిట్కు 4 రూపాయలు వచ్చే పరిస్థితులలో కూడా ఉంటే కూడా వీళ్ళు అటు కేసీఆర్ కానివ్వండి, ఆనాడు విద్యుత్ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మరి డబ్బులకు కక్కుర్తి పట్టి దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి దీని మీద కనుక ఆ లోపాలు కనుక తేలితే ఖచ్చితంగా 2 నాయకుల్ని జైలుకు పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం ఉందా? కొన్ని అమలైనా ఇంకొన్ని అమలుకు నోచుకున్నటువంటి సిచ్యువేషన్ సాధ్యమైతే అంటారా? ఇక మీరు పూర్తిగా అమలైనాక కూడా అమలైతే అని అంటే ఈరోజు ఇక అమలు కానీ ఏమున్నాయి? 6 గ్యారెంటీలలో 5 ఆల్రెడీ చేసినాం. అన్నిటికన్నా పెద్ద గ్యారెంటీ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ, అది కూడా అమలు కాబోతుంది. ఇందులో ఏం అనుమానం లేదు. రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా మాటకు కట్టుబడి ఉండే నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారంటేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని చెప్పి ఏమీ అనుమానం అక్కర్లేదు. 6 గ్యారెంటీలు అమలైతే 6 గ్యారెంటీలతో పాటు ఇంకా ఏదైనా పేద ప్రజలకు అవసరం ఉంటే కూడా దాన్ని చేయటానికి కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పటేల్ రమేష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తారు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఆ ముగ్గురు తప్ప ఒక్కరు కూడా ఉండరు. కారు ఖాళీ కాబోతున్నటువంటి కాన్సెప్ట్లో ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో సుజాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.